మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఈ నెల 25వ తేదీన పార్టీని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఆమె దానికి తెలంగాణ రాష్ట్ర సమితి పేరును పరిశీలిస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయంట. పాత పేరు, కొత్త జెండా, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తాను అని ఆమె చెప్పడం ఈ చర్చకు మరింత బలాన్నిచ్చింది. దీంతో తెలంగాణ సెంటిమెంట్తో మమేకమైన పేరును కవిత సొంతం చేసుకుంటే దాని ప్రభావం బీఆర్ఎస్పై ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై వేగంగా అడుగులు వేస్తున్నారు. జెండా, అజెండా విషయంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20 నాటికి అంతా పూర్తి కావచ్చని, 25న అన్ని డీటెయిల్స్ ప్రకటించేందుకు అవకాశం ఉంది. అదే పార్టీ ప్రకటన ముహూర్తమని కవిత ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆమె పెట్టబోయే పార్టీ పేరుపై జరుగుతున్న ప్రచారాలతో బీఆర్ఎస్ లో తీవ్ర దుమారం మొదలైందట. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారడంతో ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఎవరైనా వాడుకోవచ్చని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తో పాటు టీఆర్ఎస్ పేరుతో ముడిపడిన భావోద్వేగాలను తన వైపు తిప్పుకోవాలనేది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. అయితే పార్టీ పేరు టీఆర్ఎస్ అయినా జెండాలో మాత్రం గులాబీ రంగు ఉండదని ఆమె స్పష్టం చేశారు. తమ పార్టీ ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల పునాదిపై నడుస్తుందని, బీహార్ సిద్ధాంతాలకు తమ పార్టీలో చోటుండదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో, మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ORR దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది. 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి. కాబట్టి మా జాగృతి వాళ్ళు సిస్టమేటిక్ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు, వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది. మీ అందరికీ తెలుసు, నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి ఆ ఉదయం పూటైనా తీసుకోవడం జరిగింది. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ జాగృతి బృందం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పేరుతో ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఆ దరఖాస్తుపై అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోర్టు ఆదేశించడంతో ఈసీ ఆ పనిలో ఉంది. ఆ క్రమంలో కవిత టీఆర్ఎస్ గురించి ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. కవిత నోట టీఆర్ఎస్ పేరు వినిపించగానే తెలంగాణ రాజకీయాల్లో దుమారం మొదలైంది. దీంతో తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన టీఆర్ఎస్ పేరును సొంతం చేసుకోనున్నారా? అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు తప్పవా అన్న ప్రశ్నలు గులాబీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయట. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడంతో పాత పేరును ఎవరైనా వాడుకోవచ్చని బహిరంగంగా వ్యాఖ్యానించారు కవిత. టీఆర్ఎస్ ను ఉద్యమ పార్టీగా పేర్కొంటూ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు. ఆ పేరుతో కేసీఆర్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ పేరు వెనుక ఉద్యమ సెంటిమెంట్, ఆ పేరుతో ముడిపడిన భావోద్వేగాలను తన వైపు తిప్పుకోవాలనేది కవిత వ్యూహంగా కనిపిస్తుందని అంటున్నారు. కవిత వ్యూహం వెనుక ఎవరున్నారు? ఎందుకు ఆమె టీఆర్ఎస్ పేరు పెట్టాలనుకుంటున్నారు? అంటే దాని వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు బీఆర్ఎస్ కీలక నేతలు ప్రశాంత్ కిషోర్ ని హైదరాబాద్ కు రప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా డేటా తెప్పించుకున్న పీకే గులాబీ పార్టీకి పలు కీలక సూచనలు చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆయన్ని చిన్నచూపు చూశారు. దీంతో పీకే అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ లో జరిగిన ఈ పరిణామాలు అప్పట్లో ఆ పార్టీలో కీలకంగా ఉన్న కవితకు తెలియనివేమీ కాదు. అందుకే ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ కు పీకేను రప్పించారట. ఆయన ఇచ్చిన సూచనలు, సలహా మేరకు కవిత అడుగులు వేస్తున్నట్లు బీఆర్ఎస్ లోని ఓ వర్గం చర్చించుకుంటోంది.
కొత్త పార్టీ పేరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొంత సమయం పడుతుందని, పాత పేరు అయితే బాగుంటుందని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. పీకేతో కవిత చర్చల తర్వాత రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఆ పేరును ప్రస్తావించారని నేతలు అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పేరుతో కవిత వస్తే తమ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తిపోతున్నారట. మొత్తానికి కవిత రాజకీయ పార్టీ ఏమో గానీ బీఆర్ఎస్ నేతల్లో మాత్రం టెన్షన్ పీక్ స్టేజ్ కి చేరిందంటున్నారు.